ఉపాధికి శ్రమశక్తి. అవును. ఉపాధికి శ్రమశక్తి. బడుగు జీవులకు మరింత భరోసా. శ్రమశక్తి సంఘాల పునరుద్ధరణ. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఈ నెల 31 లోపు సంఘాలను ఎంపిక చేయాలని ఆదేశం. కూలీలకు కనీస వేతనం 300 అందించడమే లక్ష్యం. తాజా నిర్ణయంతో ఉపాధి కూలీలకు మరింత ఆర్థిక ప్రయోజనం. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కూలీలకు మరింత ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే బడుగు జీవులకు పూర్తి స్థాయిలో ఉపాధి హామీ పనులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కనీస వేతనం 300కు అందజేయాలని చెప్పేసి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన శ్రమశక్తి సంఘాలను తిరిగి పునరుద్ధరించబోతూ ఉన్నారన్నమాట. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. శ్రమశక్తి సంఘాల ఏర్పాటుతో స్వయం ఉపాధి హామీ పథకం పనులు కేటాయింపులోనూ కూడా అందుకు సంబంధించిన కూలీలను చెల్లిస్తున్న వేతనాల నిర్వహణ కూడా తదితర ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుందన్నమాట. అయితే ముఖ్యంగా కనీసం 300 రూపాయలు అయితే రావాలి. గరిష్టంగా మనకి 500 రూపాయల వరకు కూడా రావాలన్నమాట. సో దీన్ని టార్గెట్ కింద అయితే పెట్టుకున్నారు. సో తొందరలోనే ఇదైతే అమలు కాబోతుంది. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి అయితే అమలు కాబోతుంది అనమాట. ఏపీలోని జాబ్ కార్డు ఉండి పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని